ఈరోజు మనం వినబోతున్న కథ వినాయకుడి బుద్ధి మరియు వినయం గురించి. ఒకసారి దేవతలందరూ కలిసి ఎవరు గొప్పవారు అనే విషయానికి తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు ఒక పోటీ పెట్టారు. ఈ ప్రపంచాన్ని ఎవరు ముందుగా చుట్టివస్తారో వారే విజేత అని ప్రకటించారు. కార్తికేయుడు వెంటనే తన నెమలివాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కాని వినాయకుడు మాత్రం నెమ్మదిగా తన తల్లిదండ్రులైన పార్వతీదేవి మరియు శివుడి చుట్టూ 3 సార్లు తిరిగాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. వినాయకుడు చెప్పాడు, నా తల్లిదండ్రులే నాకు ఈ ప్రపంచం. వారిని చుట్టడమే ప్రపంచాన్ని చుట్టడమే. ఈ వినయం మరియు బుద్ధికి అందరూ ఆనందించారు. వినాయకుడినే విజేతగా ప్రకటించారు. ఈ కథ మనకు నేర్పే నీతి: బుద్ధి మరియు వినయం ఉంటే ఏ పని చేసినా విజయం మనదే. ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.